రాజకుమారుడికి విషంతో కలిపిన ఒక పదార్థాన్ని రాజకుమారి ఇస్తుంది పద్మావతి. రాజకుమారుడు అది తీసుకొని స్నేహితుడి దగ్గరికి వచ్చి ఇస్తాడా? అసలు స్వీకరిస్తాడా లేదా? తర్వాత కథ ఏమిటి చెప్పండి? ఆ రకంగా వజ్రమకుటుడు తన స్నేహితుడు మంత్రి కుమారుడైనటువంటి ప్రజ్ఞాసాధకుడి దగ్గరికి వచ్చి హ్మ్. ఆ పదార్థం ఇచ్చి, ఇది రాజకుమారి ప్రత్యేకంగా నీకు ఇమ్మని చెప్పింది, హ్మ్. నిన్ను మాత్రమే తినమని చెప్పింది అనగానే వాడు చాలా తెలివైనవాడు కదా, వాడికి వెంటనే అనుమానం వస్తుంది. హ్మ్. ప్రత్యేకంగా నాకు ఇవ్వడం ఏంటి, నన్ను మాత్రమే తినడం అని అనడం ఏమిటి అని అనుమానం వచ్చేసి వెంటనే అలాగే తప్పకుండా అని అతను తినకుండా ఆ దగ్గర ఆ ప్రజ్ఞా వజ్రమకుటుడి ముందే, ఆ రాజకుమారుడి ముందే ఆ పదార్థాన్ని దారిన పోయే ఒక కుక్కకు పెడతాడు. ఆ కుక్క తిని వెంటనే చనిపోతుంది. అప్పుడు చెప్తాడు, అందులో విషం కలిపింది, నిన్ను నా నుంచి దూరం చేస్తానని ఆ రాజకుమారికి ఒక అనుమానం ఉంది. కాబట్టి ఆ అమ్మాయి నిన్ను నిజంగా గాఢంగా ప్రేమిస్తుంది. కాబట్టి నిన్ను తన నుంచి ఎవరు దూరం చేయకూడదని ఈ విధమైనటువంటి పన్నాగం పన్నింది. అంటే అతను వెంటనే ఆగ్రహిస్తాడు. అంటే ఇక్కడ మనం ప్రేమ గొప్పదా, స్నేహం గొప్పదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అతను స్నేహం వైపే మొగ్గుతూ ఉంటాడు. ఇతను చిన్నప్పటి నుండి నా బాల్య స్నేహితుడు, నా మేలు కోరినవాడు, నా శ్రేయస్సు కోసం వచ్చినవాడు. ఇతన్ని చంపడానికి నిన్నగాక మొన్న పరిచయం అయినటువంటి ఒక తన ఎంత ప్రేమించినప్పటికీ కూడా అమ్మాయి తన్ని చంపడానికి సిద్ధపడ్డది అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అని ఆ అమ్మాయి పట్ల ఒక విధమైనటువంటి వ్యతిరేక భావం ఇతనిలో ఏర్పడి వద్దు, మనం వెళ్ళిపోదాం, ఆ అమ్మాయి వద్దు, నాకేమీ వద్దు, మనం తిరిగి రాజ్యానికి పోదామని ఈ వజ్రమకుటుడు అంటాడు రాజకుమారుడు. కానీ ఈ ప్రజ్ఞాసాధకుడు లేదు లేదు, ఆ అమ్మాయి నిన్ను నిజంగా ప్రేమించింది కాబట్టి ఏదో ఆ ప్రేమను దూరం చేస్తారనే అంది తప్ప అంత మాత్రాన ఆ అమ్మాయిని నువ్వు కాదనకూడదు, మీ ఇద్దరి కథ సుఖాంతం కావాలి. అయితే అందుకు ఒక చిన్న ఉపాయం ఉంది, అది నేను చెప్తాను, నువ్వు చెయ్యి. తిరిగి మళ్ళీ మామూలుగా నువ్వు ఆ అమ్మాయి అంతఃపురంలోకి రహస్యంగా వెళ్ళి కలుసుకొని ఆ అమ్మాయిని మత్తులోకి, ఏదో మత్తు పదార్థం ఇచ్చి మత్తులోకి నిద్రపుచ్చి ఆ అమ్మాయి పడుకున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని తీసుకొని, ఆ హారం తీసుకొని ఆ అమ్మాయి గుండెల పైన ఒక 3 ఘాట్లు వేసి గోళ్లతో రక్కినట్టుగా చేసి ఆ హారం తీసుకొని నువ్వు నా దగ్గరికి రా, తర్వాత కథంతా కూడా నేను నడిపిస్తాను అని అంటాడు. ఇదేమో అర్థం కాదు, మనకి కూడా అర్థం కాదు కథ ముందుకెళితే తప్ప. సరే అని ఇతను వెళతాడు, అతను చెప్పినట్టు చేయడమే ఇతని అలవాటు కాబట్టి వెళతాడు. ఆమెతో చాలా సంతోషంగా వాళ్ళు గడుపుతారు. ఆ రాత్రి పడుకునేటప్పుడు ఈ వజ్రమకుడు పత్తు పదార్థం ఇవ్వటం, ఆ అమ్మాయి తిని స్పృహ కోల్పోయి పడుకోవడం, ఆ అమ్మాయి మెడలో ఉన్న హారాన్ని తీసుకుని అతను చెప్పినట్టుగానే గోళ్లతో 3 ఘాట్లు గీసి గుండెల పైన తిరిగి ఈయన దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ ఊరిని వదిలేసి కొంచెం ఊరవతలు ఉన్నటువంటి ఒక శ్మశానంలో, ఇక్కడ మనకు కొంచెం అద్భుతమైనటువంటివి కనబడుతూ ఉంటాయి. ఒక శ్మశానంలోకి వచ్చి ఒక చెట్టు కింద ఈ మంత్రి కుమారుడు ఒక గురువులాగా, సన్యాసిలాగా వేషం వేసుకుంటాడు. ఈ రాజకుమారుడు ఆ గురువుకి శిష్యుల్లాగా ఒక సన్యాసిలాగా వేషం వేసుకుంటాడు. ఇలా వేషం వేసుకుని ఉన్నప్పుడు వీడు ఆ అమ్మాయి హారాన్ని దొంగిలించుకుని తెచ్చాడు కదా, ఇతను ఏం చెప్తాడు ఈ మంత్రి కుమారుడు, ఈ హారాన్ని నువ్వు నగరంలోకి తీసుకువెళ్ళి షరాబు అంటే ఒక షాప్స్ వ్యాపారి, బంగారం తీసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీన్ని అమ్మేసి అని చెప్పి పంపిస్తాడు. అతను వెళతాడు, వెళ్ళి ఒక షరాబు దగ్గరికి వెళ్ళి దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. ఆ షరాబు వీడు చూస్తే మామూలు మనిషిలా ఉన్నాడు, రాజకుమారుడే కావచ్చు, వాళ్ళు మామూలుగా వేషాల్లో ఉన్నారు కాబట్టి వీడికి ఇంతగా హారం ఎక్కడి నుంచి వచ్చింది, హారం చూస్తేనేమో ఏదో చాలా అమూల్యమైనటువంటిది ఉంది అని అనుమానం వచ్చేసి వెంటనే వీడిని పట్టుకొని దర్బారులోకి తీసుకెళ్తారు. రాజు ముందు నిలబెడతారు.
రాజు ముందు నిలబెట్టేటప్పటికి రాజు ఆ హారాన్ని చూసి అయ్యో ఇది మా అమ్మాయిది కదా అని చెప్పేసి ఇప్పుడు అసలు రాజు ప్రవేశిస్తాడు. కథంతా కూడా మళ్ళీ టర్న్ అవుతుంది. ఆ రాజమందిరంలోకి తీసుకువెళ్ళి ఆ హారాన్ని చూపించేటప్పటికి రాజు ఇది నీకెక్కడికి ఎలా వచ్చింది, ఇది మా అమ్మాయి అంతఃపురంలో ఉండే రాజకుమారిది కదా, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే ఇదేమిటో నాకు తెలియదు రాజావారు, ఇది మా గురువు గారు ఇచ్చారు. మా గురువు గారు ఒక గొప్ప యోగి, అతను శ్మశానంలోనే ఉంటాడు, శ్మశానంలోనే తపస్సు చేసుకుంటూ ఉంటాడు, కాబట్టి అతన్ని వచ్చి అడగండి అంటాడు. రాజు నేను ఏంటి ఆ గురువు దగ్గర సన్యాసి దగ్గరికి రావటం ఏంటి, అతన్నే రమ్మని చెప్పి అంటారు. లేదు లేదు అతను శ్మశానాన్ని వదిలి రాలేడు, అతను గొప్ప మహత్యం కలిగినటువంటి ఒక గొప్ప యోగి, కాబట్టి మీరే వచ్చి అడగండి అంటే అప్పుడు ఈ రాజు వెళ్ళి రాజు వెళ్తాడు. ఎప్పుడైతే ఇలా చెప్పాడో ఈ శ్మశానంలో ఒక యోగి అనేటప్పటికీ రాజులకు కూడా ఒక విధమైన కుతూహలం ఉంటుంది. ఆ రోజుల్లో సిద్ధులన్నా యోగులన్నా మాయలన్నా ఇవన్నీ కూడా ఒక ఆసక్తి ఉంటుంది. మనం కూడా జాతకం చూపించుకుంటాం, చిలక జోస్యం చూపించుకుంటాం, ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో అటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు అంటే వెళ్ళాలి కదా అని చెప్పి రాజైనప్పటికీ కూడా శ్మశానానికి వెళతాడు. ఇది ఇలా వెళ్ళినప్పుడు వెళ్ళి అతన్ని అడుగుతాడు. అతను ఎవరు, నిజానికి మంత్రి కుమారుడు ప్రజ్ఞాసాధకుడు. అతని దగ్గరికి వెళ్ళి ఆయన మహానుభావ ఈ హారం మీ శిష్యుడికి ఇచ్చారు, ఇతనేమో ఇలా తీసుకొచ్చాడు, ఏమిటిది మీకు ఎలా వచ్చింది ఏమిటి అని అంటే అప్పుడు ఆ ప్రజ్ఞాసాధకుడు కల్పించి ఒక కథ చెప్తాడు. ఇంతటితో ఇది బేతాళుడు కథ అయిపోతుందండి, ఇది ఇంకా చివరిగా మనం. అయితే అతనే కథ కల్పిస్తాడు అంటే నేను శ్మశానంలో కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండి నేను తపస్సు చేసుకుంటూ ఉన్నాను. అయితే ప్రతిరోజు ఒక అర్ధరాత్రి ఒక అందమైనటువంటి ఒక యువతి, ఒక స్త్రీ, ఒక అమ్మాయి వచ్చి ఆ శ్మశానంలో శవాలు కాలుతూ ఉంటాయి కదా, ప్రతిరోజు ఒక అమ్మాయి వస్తుంది. ఇక్కడ ఒక కాలుతున్న ఒక శవాన్ని తీసి ఆ అమ్మాయి అందంగా వస్తుంది. ఇక్కడికి రాగానే భయంకరమైనటువంటి రాక్షసి రూపం దాలుస్తుంది. ఇది చెబుతుంటే కొంచెం మనకి పిల్లలకి భయంగా ఉంటుంది. ఆ అమ్మాయి కాలుతున్న శవాన్ని తీసుకొని ఆ అమ్మాయి శవాన్ని తిని మళ్ళీ మామూలుగా రూపంలో ధరించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నేను ప్రతినిత్యం ఇక్కడ నుండి చూస్తున్నాను. ఒకరోజు వెళ్ళి నేను ఆ అమ్మాయిని అడిగాను, అంటే వీళ్ళకంతా యోగులు కదా, వాళ్ళకి భయాలు వాళ్ళంటివి ఏమి ఉండవు కదా. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమిటిది నేను చూస్తున్నాను, రోజు ఇలా వస్తావు, ఒక మానవ రూపంలో వస్తావు, రాక్షసి అవుతావు, అదే శవం తింటావు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతావు, ఏమిటి అంటే అప్పుడు ఆ అమ్మాయి ఆమె ఏం చెప్పి ఇదంతా రాజుకు చెప్తున్నాడు ఇతను. ఏం చెప్తాడంటే ఆ అమ్మాయి ఈ దేశం రాజు యొక్క కుమార్తె అట, ఆ అమ్మాయి పేరు పద్మావతి అట, ఆ అమ్మాయి శాపవశాత్తు ఆ పూర్వంలో ఆమె ఒక రాక్షసట, శాపవశాత్తు ఈ జన్మలో రాజకుమారిగా పుట్టిందట. అయితే ఆ పూర్వజన్మ వాసన ఫలితంగా ఆమెకు రాక్షస లక్షణాలు ఉండటం వల్ల శవాలు రాక్షసులు అంటే శవాల్ని తినేటువంటివి కదా, కాబట్టి తను తినే ఆహారం ఆకలి తీరక ఇలా ప్రతిరోజు వచ్చి నేను ఇలా కాలుతున్న శవాల్ని నేను తింటూ నేను తృప్తి పడుతూ మళ్ళీ తిరిగి వెళ్ళి అలా చేస్తున్నాను, ఇది నాకు ఒక గొప్ప శాపం అని చెప్తుందట. అప్పుడు ఈ మారు రూపంలో ఉన్నటువంటి ప్రజ్ఞా సాధకుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక శూలంతో ఈ అమ్మాయి చెప్పిందంతా కూడా అబద్ధమే, నువ్వు అబద్ధం చెబుతున్నావని ఆ శూలంతో ఆ అమ్మాయిని తన ఛాతీ మీద పొడుస్తాట. అక్కడ ఆ అమ్మాయికి 3 ఘాట్లు పడతాయి. ఆ రకంగా ఆ అమ్మాయి భయపడి క్షమించండి మహానుభావ, నన్ను వదిలిపెట్టండి, ఇది నేను చేస్తున్నటువంటి అపరాధమే అని చెప్పి తప్పొప్పుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాడు. ఇదంతా ఒక కల్పిత కథలాగా చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ రాజు పద్మావతి అంటే మా అమ్మాయి రాక్షస, మా అమ్మాయి శవాలు తింటుందా, ఇదంతా ఏమిటి చాలా వింతగా ఉంది అంటే ఏమో మరి నేను చూసింది మీకు చెప్పాను. అయితే ఆ అమ్మాయి వెళుతూ వెళుతూ నాకు ఒక హారం ఇచ్చింది, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని చెప్పి నాకు హారం ఇచ్చింది, ఆ హారమే ఇది
అనేటప్పటికి ఇక్కడ మీకు సింక్రనైజ్ అయ్యింది కదా, ఇది రాజకుమారి హారం, ఆ రాజకుమారి తన కూతురు ఈ విధంగా శాపవశాత్తు వచ్చి ఇలా చేస్తుంది, ఇవన్నీ క్లారిటీ వచ్చేసింది రాజుకి. కాబట్టి అయితే ఇతను హారాలతో బంగారంతో వీళ్ళకి పనే ఉంటుంది యోగులకి, కాబట్టి ఇతను ఈ బంగారాన్ని నగరంలో వెళ్ళి ఒక షరాబు దగ్గర అమ్మి ఆ డబ్బు తీసుకొస్తే ఈ డబ్బుని 10 మందికి నేను పంచడానికి ఒక మంచి పని కోసం నేను అమ్మడానికి పంపానే తప్ప మాకెందుకు డబ్బులు ఇవన్నీ కూడా సర్వసంగ పరిత్యాగులం అని చెప్పి రాజుతో చెప్పేటప్పటికి ఆహా అలాగా అని చెప్పి ఆ రాజు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి భయం పట్టుకుంటుంది, ఇది రాజ్యం అంతా కూడా పాకిపోతుంది, రాజకుమారి రాక్షసి, రాజకుమారి ప్రతిరోజు శవాల్ని తింటుందా అని అందరూ భయపడుతూ ఉంటారు. అప్పుడు రాజు చాలా భయపడిపోయి అసలు ఇది నిజమా కాదా అని అంటే రాజులైనా కూడా ఆ రోజుల్లో వెంటనే ఎంత కూతురైనా ఎవరైనా కూడా ఆడవాళ్ళు ఉన్నటువంటి అంతఃపురానికి తండ్రైనా ఎవరైనా అలా వెళ్ళకూడదు. ఆ అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు ఉంటారు కదా, ఒక చెలికత్తెను పిలిచి ఆ సన్యాసి చెప్పాడు ఆ అమ్మాయి ఛాతీ పైన 3 ఘాట్లు ఉంటాయట, అది నిజమైతే ఆయన చెప్పింది ఈ అమ్మాయి, కాదంటే కాదనుకోవాలి అని పంపిస్తాడు. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి ఈ అమ్మాయి పైన 3 ఘాట్లు ఉంటాయి. ఇది మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, అక్కడ మనకి ఆ రోజు ఆమెకు మత్తు ఇచ్చి ఆరం దొంగిలి 3 ఘాట్లు వేశాడు. ఈ ప్లాన్ అంతా ఎవరు చెప్పారు, ఈ ప్రజ్ఞాసాధకుడు చెప్పారు. దీని ఈ విధంగా కథగా కల్పించి చెప్పేటప్పటికి ఆ అమ్మాయికి 3 ఘాట్లు ఉన్నవి నిజమే. అప్పుడు రాజు నిర్ధారించుకుంటాడు ఈ అమ్మాయి చాలా ప్రమాదం, మనకి ఎంత సొంత కూతురైనని చాలా నలిగిపోయి బాధపడుతూ మంత్రిని అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి మంత్రిని, రారాజు దగ్గర కూడా మంత్రులు ఉంటారు కదా, ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ అమ్మాయిని అంటే, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేసేయండి అంటాడు. చాలా నిర్దయగా క్రూరంగా చెప్తాడు. అనేటప్పటికీ అప్పుడు ఈ రాజు ఇంకా చేసేది లేదు, ప్రజలంతా కూడా మేము ఉండలేము, భయపడుతున్నాం, ఏ క్షణంలో వచ్చి మమ్మల్ని తినేస్తుందో అనేటువంటిగా అనవసరంగా అమాయకంగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చేస్తారు. ఇదంతా కూడా అడవిలో ఆ శ్మశానంలో వదిలి వెళ్ళటం, రాజా భటులు వెళ్ళిపోగానే ఆ అమ్మాయి విలపిస్తూ ఉంటే అక్కడ ఉన్నారుగా శ్మశానంలో ఇద్దరు, ఆ హీరోను ఆ స్నేహితుడు ఆ వజ్రమకుటుడు ఆ ప్రజ్ఞాసాధకుడు ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని జరిగిందంతా చెప్పి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఈ విధమైన వేశాను, ఆ అమ్మాయిని తిరిగి తీసుకుపోయి వాళ్ళ దైవపురానికి తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఆ అమ్మాయి ఇద్దరు పెళ్ళి అయిపోతుంది, హాయిగా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రాజు సొంత కూతుర్ని అడవుల్లో వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు, ఈ కట్టుకథ వల్ల వదిలేశాడు. కాబట్టి వాళ్ళు ఆ తల్లిదండ్రుల ఆ రాజు భార్య బాగా బాధపడి చింతించి చివరికి శుష్కించి వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు, చనిపోతారు. చనిపోవటం వల్ల ఇప్పుడు బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్న వేస్తాడు, ఆ అమ్మాయిని అడవుల్లో దింపడం వల్ల ఇది అన్యాయమే కదా, అయితే ఈ అన్యాయం చేసింది ఎవరు, అటు రాజు దంపతులు చేశారా, ఇటు ప్రజ్ఞాసాధకుడు ఈ రాజకుమారుడు మంత్రి కుమారుడు చేశారా, ఆ తల్లిదండ్రులు వదిలేసేయమని చేశారా, దీంట్లో ఈ అన్యాయానికి కారకులు ఎవరో చెప్పు అని చెప్పి బేతాళుడు విక్రమార్కుని అడుగుతాడు. విక్రమార్కుడు భుజం మీద బేతాళం వేసుకొని వెళుతుంటే విక్రమార్కుడు నోరిప్పి చెప్పాలి కదా, చెప్పాలి, అది పాయింట్. విక్రమార్కుడు మౌనంగా తీసుకురావాలని వాడు చెప్పాడు. ఇప్పుడు ఇతనికి తెలుసు వెంటనే ఈ కథ, కానీ ఇక్కడ ఎవరు కల్ప్రిట్, ఎవరు దోషి, ఆ దోషిని చెప్పాలి అంటే విక్రమార్కుడికి తెలుసు, చెబితే వ్రతభంగం అవుతుంది. ఆ సన్యాసి ఆ విధంగా తీసుకురమ్మన్నాడు. ఏమిటని ఇక్కడ న్యాయం కోసం నిలబడాలి కాబట్టి ఇతను వెంటనే చెప్పేస్తాడు, అడవిలో వదిలేసి ఉండే తల్లిదండ్రులది తప్పు కాదు, అక్కడ ఆ రాజకుమారుడికి రాజకుమార్తెకు కలిపి వివాహం చేసి వాళ్ళు సుఖంగా ఉండాలని చూసి ఈ కథంతా చేసి కట్టుకథ చెప్పినటువంటి ప్రజ్ఞాసాధకుడిది కూడా తప్పు కాదు. ఎవరిది తప్పు అంటే, ఆ రాజు ఎప్పుడైతే ఏం చేయాలని ఆ రాజు మంత్రిని అడిగాడో
ఆ రాజ్యంలో ఉన్న మంత్రి, ఆ రాజకుమారి రాజ్యంలోని మంత్రి ఏం చెప్పాడు? నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేయండి ఆ అమ్మాయిని అని చెప్పాడే. కాబట్టి ఇక్కడ దోషి ఎవరు, తప్పు ఎవరిది అంటే శిక్ష పడవలసింది ఎవరికి అంటే ఆ మంత్రికి పడాలి. కాబట్టి ఆ మంత్రి దోషి అని చెప్పాడు. ఇది సరి అయినటువంటి న్యాయం అని చెప్పి బేతాళుడు, నువ్వు మౌనాన్ని వీడేచావు, సరి అయిన సమాధానం చెప్పావు, సంతోషించాను. కానీ మౌనాన్ని విడిచావు కాబట్టి నేను నీతో రాలేను అని తిరిగి వెళ్ళి మళ్ళీ ఆ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. ఈ రకంగా 32 కథలు మనకు. మళ్ళీ విక్రమార్కుడు ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళి రెండవ ప్రయత్నంగా ఆ బేతాళుని తీసుకురావడానికి ప్రయత్నం. అలా ఎప్పుడు కథ కాగానే వెళ్ళి చెట్టు మీద కూర్చుంటూ ఉంటాడు బేతాళుడు. ఇక బేతాళుడి కథల్లో మొదటి కథ అయిపోయింది. మొదటి కథని ఒక 3 పార్ట్లుగా చేసి కథని చెప్పడం జరిగింది. ముందు ఈ విషయాన్ని గమనించండి. కథ మొదటి పార్ట్, రెండో పార్ట్, మూడో పార్ట్ మొత్తం చూసిన తర్వాత కథ ఎలా అనిపించింది, ఇందులో నీతి ఏమిటి, మీకేమనిపించింది, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకేమనిపించింది అంటే ఇలాంటి కథలు పిల్లలకి చెప్పడం వల్ల నేనే కొంచెం భయంగా అనిపించింది. మరి అలాంటి భయాలు పోయి హాయిగా పిల్లలు కథలు వింటారు అనిపించింది. ప్రశ్నలు వేయటం నేర్చుకుంటారు ఖచ్చితంగా. కథలు వింటూ ఉంటే దీని వెనకాల రహస్యం ఏమిటి, ఎందుకు ఇలా చెప్పింది రాజకుమారి, ఇందులో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, ఈ ట్విస్ట్లన్నిటికీ కోడ్ ఏమిటి, దానికి సమాధానం ఏమిటి, పేరెంట్స్ని అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా దానికి ఆ విషయం మనం చెప్పడం జరుగుతుంది. భాష డెవలప్ అవుతుంది, మన సంపద, మన సంస్కృతికి సంబంధించిన విషయాలు మనం చెప్పిన వాళ్ళం అవుతాం. అందరికీ నచ్చే కథలు కాబట్టి తప్పకుండా ఇలాంటి కథలను ఎంకరేజ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో బేతాళుడు మళ్ళీ ఎలాంటి కథని చెప్పాడు, మళ్ళీ భుజం మీదకి ఎందుకు వచ్చాడు, మళ్ళీ భుజం మీదకి వస్తాడు బేతాళుడు, ఎలా వచ్చాడు, ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.